హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రసాద్ని. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాం. అలా ఫ్రిడ్జ్కి వచ్చాను నేను అలాగా పొజిషన్. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఏ తమ్ముడు అలాగొన్నామంటే ఏం చెప్తామన్నా, ఆటో వాళ్ళతో బాగా పల్లపడుతున్నాం అన్న. ఆటో డ్రైవర్ను నాగా బాగా పడలేదు నాన్న. ఏమిరా నీ బాధ ఏంట్రా అన్నా. ఏటి లేదన్న, ఆటో వాడికి విలువే లేదన్న. ఏదంటే ఏమి విలువ లేదు చిన్న అంటే రెస్పెక్ట్గా మాట్లాడరు, కూల్గా మాట్లాడరు అన్న. ఏంటో ఎందుకు మాట్లాడరా అన్నాను. ఎందుకు మాట్లాడరు చిన్న అన్నాను. ఏడ్ చేస్తాం అన్న, మరి ఏడ్ చేస్తాం. ఆటో వాడు అంటే సులభంగా నడుపుకుందరికి బాగానే రాత్రి పూల మనకి హెల్పింగ్లో ఉన్నట్టుగా దగ్గరలో ఉంటాం. 10-20 నిమిషాలు తక్కువ తీసుకుని వెళ్తాము. అలాంటి వాడికి విలువ లేదన్న. ఆటో వాడు అంటే తెల్లరి 5 గంటలకు వచ్చి సాయంత్రం రాత్రి 10 గంటలకు వెళ్తారు. ఆటో వాడికి ఉన్న విలువ మనకి ఎందుకు లేదు? కారు వాడికి ఉన్న విలువ ఆటో డ్రైవర్కి ఎందుకు లేదని అన్నారు. నువ్వు కాకపోతే ఇంకొకట లేకపోతే ఉంటుంది నేను అన్నాను. కాకపోతే అదే అంతే కదన్నా, నువ్వు కాకపోతే ఇంకోటి ఎక్కుతారు. నువ్వే అక్కడ కదా, జనాలకి తెలిసిందే కదా. లేనప్పుడు పరిస్థితి ఏంటన్నా, పండగలు పబ్బల్లో మనకి ఉండవు. పబ్బలు లేకపోయినా రోడ్లపై మనం ఉంటాము. అందరికీ పబ్లిక్కి హెల్ప్ చేసిన ఉంటాం. రూపాయి తక్కువ సరే వెళ్ళాలి దేబెట్టి ఇంటికి వెళ్ళి అల్టిదే దేబెట్టి వస్తాం. ఆటి కూడా దేబెట్టడు, రోడ్డు మీద తీసి తెంగేస్తాడు. ఇంటి వరకు వెళ్ళి దేబెట్టి ఇంటి ముందు దిగి మళ్ళీ వచ్చి మళ్ళీ అంత దూరం మన ఇంటికి వస్తాము. మనకి అంత ఇబ్బంది. సొంత బండి మంది 4 లక్షల బండి పెట్టుకొని 3 లక్షల బాటలు కొనుక్కొని అన్నీ చేసుకుంటాం. అలాంటిది మనం ఎంతైనా బాధ అనిపిస్తుందో లేదటన్నా. ఆటో ఫీల్ చేయాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది. ఆటో వాడికి అది ఇటన్నా మరి బాగా 10 రూపాయలు అవడం రూపాయి ఎక్స్ట్రా ఇస్తాడన్నా. చెప్పినట్టుగా ఇంకో చీప్ కాయగూరల మాట అన్నిటికీ తక్కువ చీప్గా మాట్లాడతారు, అంత తక్కువ కడుతారు. పోనీలే వచ్చింది మనల్ని తీసుకెళ్తాం. ఆటో వాడు అలా తీసుకెళ్తాడేంటి మామూలు చెప్తాను. ఆటో వాడు తీసుకెళ్ళి అది ఫిక్స్డ్ రేటే 50 రూపాయలు అంటే 50తో ఫిక్స్ వచ్చేస్తారు. థియేటర్కి వెళ్తాం, థియేటర్ టికెట్ ఎంత 200 పోయించి తెస్తాం. కానీ ఇంత తీసిపోయారలాడము. మరి అది ఇప్పుడు షాప్ మాల్కి వెళ్తాం, షాప్ వాళ్ళు అక్కడ తీసిపోయారలాడరు. కాయగూరల దగ్గర తీసిపోయట్లు ఉండవు. ఇంత రేట్ అంటే అంతే కొంటారు. కానీ ఆటో డ్రైవర్ దగ్గర తీసిపోయారేస్తారు. వచ్చింది వెళ్ళకొద్దాను ఆయిల్ ఏం పోస్తాము, బండి మెయింటెనెన్స్ చేస్తాము. బండి అద్దె బండికి ఎలా కట్టుకుంటాం, ఫైనాన్షియల్గా ఇంట్లో అంటే ఎవరికైనా పరిస్థితి ఫ్యామిలీని బతికిన వాళ్ళకి ఆ లోటు మనం కూడా ఎంకరేజ్ చేయాలన్న. మనం చెప్తున్నాం కదా, మనం ఎంకరేజ్ చేయాలి. మనం చెయ్యకపోతే అలాగ కాదన్న, మనం ఎంకరేజ్ చెయ్యాలి అంతే. కానీ తప్ప అలాగా చేస్తే ఆటో డ్రైవర్కి ఎవరికైనా మనం ఎంకరేజ్ చేస్తే అన్ని శుభ్రంగా చేస్తాం. మన ప్రజలు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ కాదు, 10 రూపాయలు తగ్గించి మనం చెప్పిన 10 రూపాయలు మనం ఆల్రెడీ మనిషాడు, ఆడు మళ్ళీ మనిషే. అది కూడా ఆలోచించాను. మరి ఎందుకని ఈ బాధ అంటే ఇలాగని చెప్పాడు మనవాడు ఆటో డ్రైవర్ పరిస్థితి ఎందుకురా అని. చాలా మంది పరిస్థితి మరి ఏది చెప్తాం. ఆటో డ్రైవర్ పరిస్థితి అని వాళ్ళు బాధపడారు. కారు ఉన్నప్పుడు పరిస్థితి లేదు. ఆడి ఫిక్స్ రేట్ అంటే అది ఫిక్స్ రేటే అంతే. మరి ఆడికి కూడా కొంతమంది ఉన్నారు, తప్పుగా లేదు, తీసిబేరలు వేస్తారు. తీసిబేరలు ఆడకండి అన్న. రోజంతా రాత్రి ఒక్క రోజు ఆటో లేకపోతే ఒక్కరోజు 1 పావు గంట మనకి టైం దాటిపోయి ఆటోలు దొరకకపోతే ఎంత ఇబ్బంది పడతాం చెప్పండి. ఎంత ఇబ్బంది పడతాం. అప్పుడు ఎంత అంటారు, మీరు ఎంత కావాలంటే పోతే అంత ఇస్తామంటారు. అంతేనా కాదా? అలాగే ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టుకున్నాను. నేను మొన్న కూడా చెప్తే అబ్బాయి అంత బాధపడ్డాడు. అబ్బాయి ఫ్రెండే ఏంటి బాధ ఏంటా అని ఒకడు కాల్ మీద కష్టపడు, ఆడ కష్టమే బతుకుతున్నారు. లేబర్ పనికి వెళ్తాడు, ఆడిచ్చిన ఉదయం 6 ఆడ కరెక్ట్ డబ్బులు ఇస్తారు వాళ్ళకి. ఆడెందుకు కష్టపడతాడు? ఆడ తీసిపోయారులేస్తాను వాళ్ళు కష్టం వీడికి తీసేస్తాను. వీడికి కష్టపడతాడు, రోజంతా తినుకుంటాడు. ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది, మా సిగ్నల్ మళ్ళీ అటు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఇస్తే మనకి హెల్పింగ్ వచ్చిన ఇంటి వరకు వచ్చి 10 వరకు వచ్చిన ఇంటి దగ్గర దేపెట్టి వెళ్తారు. వాళ్ళతో ఆటో డ్రైవర్ని మనం ఎంకరేజ్ చేయాలి, చక్కగా మాట్లాడాలి. కానీ మనం చులకంగా వచ్చి మాట్లాడకండి అన్న, అది పద్ధతి కాదు. నేను నిజంగా చెప్తాను. మరి అది పద్ధతి కాదు బ్రో, చాలా పద్ధతి కాదు. సినిమా సెంటర్లో ఎంత అంటే అంత ఇక్కడ కొని వెళ్తామే. అదే ఆటో డ్రైవర్ తీసిపోయారు లేకపోతే ఎందుకు చెప్పండి? మీరు తీసిపోయారు ఎందుకు వేస్తాం మనం చెప్పండి? కాయగూరలు తీసిపోయారు ఎందుకు ఆడము? ఆ ఫిక్చర్ రేట్ రాసి కొనుక్కొని వెళ్తాం మనం చెప్పండి? ఇస్తారు అలాగా? అది మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. అదేందా పద్ధతి మార్చుకున్నాను, పద్ధతి మార్చుకోండి. అది పద్ధతి మార్చుకుంటే మనకి బాగుంటుంది. ఓకేనా? మనకి పద్ధతి మార్చుకోండి. వాళ్ళు మళ్ళీ మనుషులే,
అంతేనా? అలా మన మనుషులే వస్తుంది మార్చండి ఫ్రెండ్స్. మరి అది అర్థం చేసుకోండి, వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? అది అందరూ అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు అనలేదు. మనం మంచి ఉన్న వాళ్ళకి కూడా హెల్పింగ్ ఉంటుంది. అది చదువు లేని వాళ్ళు కూడా బాధపడతారు, చదువున్నాడు కూడా ఆటో వేసుకున్నాడు, బాగా కష్టపడి బతుకుతున్నాడు. అంతేకాని తప్ప అంత అలా మాట్లాడాలి చదువుగా మాట్లాడుకునే. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఆటో పిలుస్తాం, మన ఆటో ఆ గమ్యం మనం వెళ్ళిపోతే ఆ టికెట్ డబ్బులు పోతాయి మనం ఆలోచిస్తాం. కానీ అప్పుడు దగ్గరికి వచ్చే టైంకి మనం ఎంత డబ్బుకుంటాం. అది ఎక్కడైనా డబ్బులు పోతే చూస్తాం. కానీ సినిమాకి వెళ్ళాలనుకోండి, సినిమా టికెట్లు తీసుకున్నాం, అది అర్జెంట్కి వెళ్ళాలి, ఆటో డ్రైవర్ ఎంత అంటే అప్పుడు తక్కువ తీసుకుని రూపాయి తక్కువైనా పోలే ఏం చేస్తాం పోతే తీసుకెళ్తాడా లేదా చెప్పండి. అలాగే వాళ్ళని తక్కువగా తక్కువ చేసి మాట్లాడక ఆటో డ్రైవర్. అది వాళ్ళు బాధపడితే మనం చాలా బాధ. ఒక్కరోజు కాయగూర తేడానికి ఇక్కడ మార్కెట్లో ఆటోలు ఎన్ని ఉంటాయి. అదే మాకు ఎందుకని నేను ఆడి కూడా పక్కన పెడితే చెప్పండి. కాయగూరలు మన టైం మన ఇంటికి వస్తాయా, టైం మనం చేసుకోగలమా? బస్సు కూడా వైద్య ఫీల్ అవుతాం. బస్సు లేకపోతే తిరిగి బాగా లేట్ చేస్తాం. ఒక బస్సు ఒకరు బస్సు బందులు అయ్యాయి, అప్పుడు ఏడ్ చేశారు. ఆటోలు నిన్న ఎంత లేకపోతే ఆటోలు ఎక్కినప్పుడు ఆటో బంద్ అయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు లాంగ్ వెళ్ళడానికి. ఎప్పుడు నడుచుకొని చాలామంది కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారు, కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారు చెప్పండి. కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారు. ఉప్పు తుఫాన్లు కూడా ఎంత ఇబ్బంది పడ్డారు ఆటో డ్రైవర్లకి. చుట్టూ తిరుక్కొని ఆ రూట్ కాక వేరే రూట్లు కూడా తీసుకుని వెళ్ళారు. మనకి గమ్యానికి మన డ్యూటీలు తీసుకెళ్తున్నారు, స్కూల్కి తీసుకెళ్తున్నారు, ఆ గమ్యం ఆ టైంకి తీసుకుని వెళ్తున్నారు. ఆటో బస్సు తీసుకెళ్ళాలి కదన్న. కొద్దిగా అర్థం చేసుకోండి, కొద్దిగా అర్థం చేసుకొని మాట్లాడిన ఫ్రెండ్స్. అది అర్థం చేసుకుని మాట్లాడిన ఫ్రెండ్స్. అది అంతేగాని తప్ప మరి ఇది చెప్తాను. మన డ్యూటీకి వెళ్ళినా ఎక్కడప్పుడు బండి కొన్నాం, ఇప్పుడు బండి ఒక స్టార్ట్ అవుతుంది, మాట చెప్తాం బండి స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు బస్సుకి వెళ్తామా, బస్సు స్టాప్గా ఆపుకొని వెళ్తాడు, ఆటో వాళ్ళకి ఆపుకొని వెళ్తాడా? నువ్వు చెప్పిన దగ్గరికి తీసుకెళ్తాం, ఒక అడుగు ముందు ఉంటాం. అది ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినా ఒక అడుగు ముందు ఉంటాం. అక్కడ మన డబ్బులు తక్కువ వస్తాయని, అదే డబ్బులు ఖర్చు చేస్తారో మనం భయం. అదే అలాగే ఆటో డ్రైవర్లు అని కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడండి. సంతోషం విలువ ఉన్నది నాకు గుర్తించండి. విలువ లేక మాట్లాడకండి సార్, విలువ ఇవ్వండి. మనం విలువిస్తే చాలా బాగుంటుందండి. అది వాళ్ళని నాకెందుకో నేను ఎందుకు వెళ్ళాలని ఆవితే ఆ డ్యూటీకి నీ డ్యూటీని అటుపక్క నేను ఎందుకైనా మనం ఉండిపోతే పరిస్థితి ఏంటి? ఎవరికి లాస్? లాస్ ఇదే. అది కొంచెం జాలి చూపిస్తే వెళ్ళవటానికైనా మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఆటో డ్రైవర్. బాగానా తెలుసా? ఆటో డ్రైవర్ లేకపోతే కాకి చొక్క లేకపోతే ఎవడో లేదు. కార్ డ్రైవర్లు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మనకి బాగా హెల్ప్ చేస్తారు. ఆర్టీసీ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా కరోనా టైంలో మనకి బాగా హెల్ప్ చేశారు. రాత్రులకు తిరుగుతారు, మాకు ఏ దొంగలు అక్కడ కాపడాలు కూడా కాస్తారు. వాళ్ళు కూడా ఇదే, వాళ్ళు కూడా మనకు బాగా హెల్ప్ చేస్తారు. అందరికీ ఎంకరేజ్ చేయండి, హెల్ప్ చేయండి. అంటే కొంచెం బాగా మనకెందుకు ఎక్కుంటే దాని తర్వాత ఎవరు ఏ అవసరం వచ్చినప్పుడు ఎవరు అందుకోరు. ఎవరికి బాగు టైంలో పక్కింటి వచ్చి బైక్ మీద తీసుకెళ్తున్న 10 రమ్మంటే రాదు కదా. అప్పుడు పక్కన ఆటో ఎక్కడ పిలుచుకొని తెలిసిన ఆటో ఫోన్ చేసి తీసుకొని వస్తుంది ఆటో. లేకపోతే పరిస్థితి ఏంటి? ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడండి, శుభ్రంగా మాట్లాడండి, విలువ లేకుండా మాట్లాడకండి ఆటో డ్రైవర్. ఓకే, అది మాకు చెప్తాం ఫ్రెండ్స్. విలువ లేకుండా మాట్లాడకండి, చక్కగా విలువని చిరునవ్వుతో మాట్లాడండి. చక్కగా కొద్దిగా అర్థం చేసుకున్నాం. తీసిపేరలు ఆడకండి, కాయగూరలో తీసిపేరలు ఆడకండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా బతకాలి, కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఇప్పుడు అసలు అది చెప్తాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి సార్. వాళ్ళని ఇబ్బంది పెడితే మనకు చాలా బాధపడదు. చాలామంది ఒకసారి బాధపడినట్టు చాలామంది ఉన్నారు. అది ఒకరి దగ్గర పని చేయకుండా వాళ్ళ కాళ్ళ మీద బతుకుతున్నారు. కొద్దిగా అర్థం, ఒక్కొక్క 10 రూపాయలతో ఒక లైన్కి వెళ్ళిపోయి అట్లా ఖాళీగా వస్తారు. వాళ్ళకి ఎంత లాసు, ఆయిల్ లాస్, అన్నీ లాసులు ఉంటాయి. కానీ సంతోషం మనకు చేపెట్టామే లేదు, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. టికెట్ సర్వీస్లో చెప్తున్నా, నన్ను ఒకరోజు ఒక్కరు తీసుకుని వెళ్ళాడు, వాడికి ఎంత ఇబ్బంది. అలాగే అలాంటి 10 రూపాయలు ఇచ్చిన సంతోషపడతారు. అది నేర్చుకోండి. అర్థం ఫ్రెండ్స్. ఓకే.